ఇక ఆదికేశవులు లక్ష్మికి సారె పెట్టి పద్ధతిగా మీ ఇంటి కోడలుగా పంపిస్తానని యమునతో చెప్తాడు. లక్ష్మిని సంతోషంగా చూసుకుంటామని యమున అంటుంది. ఇక యమున ముందు తాను విమానంలో వెళ్తా అని, తర్వాత విహారీ లక్ష్మిలను కారులో వెళ్ళమని అంటుంది. ఇక యమున లక్ష్మిని పక్కకు తీసుకెళ్ళి, ఇంతటితో నీ గతం ముగిసిపోయింది అనుకో. ఈ రోజు నుంచి నీ కొత్త జీవితం అని ప్రారంభించు. విహారి మీద నీ ప్రేమని దాచేసి వాడికి చెప్పలేదని నాకు తెలుసు. ఇప్పుడు వాడికి నువ్వు నీ మనసులో మాట చెప్పమ్మా. వాళ్ళు ఎప్పుడు చూడని సంతోషాన్ని నేను చూస్తాను అని అంటుంది లక్ష్మితో యమున. ఇక యమున లక్ష్మి విహారులకు చెప్పి బయలుదేరుతుంది. మనసులో మీరు వచ్చేసరికి మీకు ఆహ్వానం రెడీ చేస్తా అని అనుకుంటుంది. ఇక మరోవైపు అంబిక, సుభాష్లు విహారీ లక్ష్మిలు సరుకు నాశనం చేయకుండా అడ్డుకున్నారని, లక్ష్మి వల్లే అంతా జరుగుతుందని, లక్ష్మి విహారిని వదలకూడదు, ఇద్దరిని కలిపి చంపేయాలి అని అనుకుంటూ ఉంటారు. ఇద్దరు ఆదికేశవుల ఇంటి నుంచి మా ఇంటికి చేరేలోపు వాళ్ళ అంతు చూడాలి అని అంబిక సుభాష్తో చెప్పి రౌడీలను ఏర్పాటు చేయమని చెప్తుంది. సుభాష్ వెంటనే తన మనుషులకు కాల్ చేసి విషయం చెప్తాడు. ఇక మరోవైపు ఆదికేశవులు లక్ష్మీ విహార్లను డ్రాప్ చేయడానికి కార్ వరకు వస్తాడు. ఇంతలో ఊరి మనుషులు వచ్చి, ఏంటి అల్లుడు గారు అప్పుడే వెళ్ళిపోతున్నారు, పండుగప్పుడు వచ్చారు, మేం మా కోపాన్ని చూపించాం, ఇప్పుడు మా ప్రేమని చూపించాలి అనుకుంటున్నాం, ఉండమని అడుగుతారు విహారిని లక్ష్మిని. ఇక ఆదికేశవులు గౌరీలు కూడా అడగడంతో విహారి సరే ఉంటాను అని అంటాడు. ఊరిలో ఒక్కొక్కరు ఒక్కో వంట చేస్తామని బయలుదేరతారు. మా ఊరి వాళ్ళ కోపం తుఫాన్లా ఉంటుంది విహారి గారు, ప్రేమ ప్రళయంగా ఉంటుంది అని అంటుంది లక్ష్మి. అందరూ నవ్వుకుంటారు. ఇక ఆదికేశవులు అల్లుడి గారితో మీ స్నానానికి ఏర్పాట్లు చేస్తాను అంటాడు. ఇక ఆదికేశవులు లక్ష్మితో నీ భర్తని నలుగురిలో పెట్టి చాలా అవమానించాను, క్షమించమ్మా అంటే, విహారి జరిగింది జరిగిపోయింది, ఇక నుంచి అందరం సంతోషంగా ఉందాం అని అంటాడు. ఇక మరోవైపు పద్మాక్షి, సహస్ర, యమున లక్ష్మిని కోడలుగా ఒప్పుకోవడం గురించి ఆలోచిస్తూ కోపంగా ఉంటారు. ఈ ఇంటి కోడలు ఆ లక్ష్మి అయితే ఇక నేనేంటి అని సహస్ర అంటుంది. ఇంతలో యమున వస్తుంది. మనకి నిజం తెలుసు అని కూడా బయట పడకూడదు, ఉద్దేశం మాత్రం బయటపడేలా చెప్పాలి అని అంటుంది. యమున రాగానే పద్మాక్షి కోపంగా యమునని లాగిపెట్టి కొడుతుంది. యమున షాక్ అయిపోతుంది. ఏమనుకుంటున్నారు మీరంతా, ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. ఏమైంది వదిన అని యమున అడుగుతుంది. ఏంటి ఏమయ్యేది, నా కూతురు ఏ పరిస్థితిలో ఉందో తెలుసు కదా, మరి మీరు ఎవరికి వారు తనని వదిలేసి వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళారు, దీని కడుపులో ఉన్నది ఎవరో తెలుసా, ఈ వంశానికి వారసుడు, ఈ వంశానికి మాత్రమే వారసుడు కాదు, మా అన్నయ్య దాని కడుపులో ఉన్నాడు, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని లేదా, నీకు నీ కొడుకుకి మధ్య ఎక్కువైంది, తల్లి కొడుకులు వచ్చి నా కాలు మీద పడి బతిమాలితే దానిని విహారికిచ్చి పెళ్లి చేశా, ఈ ఇంటికి కోడలు నా కూతురు, వారసుడినిచ్చేది అదే, ఇంకోసారి దాన్ని నిర్లక్ష్యం చేసినా, దాన్ని వదిలేసి వెళ్ళినా ఊరుకునేది లేదు, నీ నీ కొడుక్కి కూడా చెప్పు అని పద్మాక్షి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తుంది. ఇక యమున ఏడుస్తూ భర్త ఫోటో దగ్గరికి వెళ్ళి, ఏది ఏమైనా సరే లక్ష్మినే ఇంటి కోడలు అని చెప్పేస్తా, లక్ష్మిని ఇంటి కోడలుగా ఆహ్వానిస్తా అని అనుకుంటుంది. ఇక మరోవైపు ఆదికేశవులు అల్లుడి తల మర్దన చేసి నలుగు రాస్తాడు. ఇక లక్ష్మి విహారిని ఏమండి అని పిలుస్తుంది. ఇక విహారి షాక్ అయిపోతాడు. కనకం నువ్వేనా ఇలా పిలిచింది అని అడుగుతాడు. భార్య భర్తని అలాగే కదండి పిలుస్తుంది అని అంటుంది విహారితో లక్ష్మి. విహారికి దగ్గరుండి తలస్నానం చేయిస్తుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.